ఎప్పుడైనా కానీ సార్ వారు కట్టుకోవడానికి ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ళు ప్రభుత్వం తరఫున అలాట్ చేసి ఫస్ట్ ఫేజ్లో మనకు 2047 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. టోటల్ నియోజకవర్గ స్థాయి మండలాలు కానీ గ్రామాలు కానీ జిహెచ్ఎంసీ కానీ మున్సిపాలిటీలు కానీ మొత్తం 3500 ఇళ్ళు ఒక నియోజకవర్గానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో 2047 ఇళ్ళు శాంక్షన్ ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు. దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చిన్నకంజల పటంచూరు మండలంలో నియోజకవర్గంలోనే 62 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. 62 ఇళ్లలో ఇప్పుడు 45 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో గిట్ట మిగిలిన గిట్ట శాంక్షన్ వస్తాయి. లబ్ధిదారులు పూర్తి స్థాయిలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు గిట్ట పూర్తిగా దాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు బేస్మెంట్ బిల్లు, లెంటల్ బిల్లు, స్లాబ్ బిల్లు తప్పకుండా అందరికీ అందించి లబ్ధిదారులను ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సింది అధికారుల గిట్ట నేను పని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బీదవారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే ఇల్లు లేని వారికి ఇల్లు అవకాశం పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, స్థానిక గ్రామ నాయకులు, కమిటీ మెంబర్లు, అలాగే హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను.